ఈరోజు టాపిక్ ఏంటి అంటే నందూస్ వరల్డ్ గురించి మాట్లాడుకుందాం. నేను పొద్దున ఒక వీడియో పెట్టాను. పెడితే దాంట్లో కామెంట్లు ఏమని వచ్చాయంటే, మీరు తెలుసుకోకుండా వీడియో చేయకండి మేడం దయచేసి ఒక కామెంటు. రెండోదేమో వాళ్ళు స్కాములు నిజంగానే చేశారు. మా ఫ్రెండ్ దగ్గర నుంచే 15,000 డబ్బులు తీసుకున్నారు, యూరోలు, 15,000 యూరోలు. రెండోది, వాళ్ళు నిజంగా స్కాములు చేయకపోతే బయటకు వచ్చేందుకు వీడియోలు చేయరు. తప్పని ఎందుకు ఖండించరు? ఈరోజు చాలామంది బాధితులు బయటకు వచ్చి మాట్లాడి, మేము మా ఫాదర్కి బాగోలేదు, హార్ట్ అటాక్ వచ్చింది, వీళ్ళ మూలంగా నేను 22 లక్షల రూపాయలు వీళ్ళకి పే చేశాను, నందు గారు వాళ్ళ వైఫ్ వాళ్ళ హస్బెండ్కి, అందుకని చెప్పి నేను ఎన్నోసార్లు ఆయనతో మాట్లాడదామని ప్రయత్నం చేసిన, ఆయన మాట్లాడలేదు, మమ్మల్ని ఫోన్ బ్లాక్ చేశారు, మమ్మల్ని పట్టించుకోవట్లేదని పాపం ఒక బాధితురాలు నిజంగా ఏడుస్తుంది. దాని తర్వాత ఆవిడ ఇంకోటి కూడా ఆరోపించారు. ఆవిడ షూటింగ్ చేయడానికి వచ్చినప్పుడు కూడా సెక్యూరిటీని పెట్టుకున్నారు. అందుకే వాళ్ళ సొంత ఊర్లు రాకుండా వాళ్ళు రూముల్లో హోటల్లో ఉండి వాళ్ళు వీడియోలు చేసుకున్నారు, షూటింగ్లకు వెళ్ళారు, వీడియోలు పెట్టారు తప్ప సొంత ఊర్లు రాలేదు. యూట్యూబ్లో వీడియోలు పెట్టింది కూడా వాళ్ళు హోటల్స్లో ఉండే చెప్పారు, కానీ సొంత ఊర్లు రాలేదు. వాళ్ళ అమ్మని, నాన్నని, అత్తల్ని, మామల్ని అక్కడికే పిలిపించుకున్నారని చెప్తున్నారు. వాళ్ళు ఇంత లగ్జరీ లైఫ్ అనుభవిస్తుందంతా మంది దగ్గర కొట్టేసిన డబ్బుతోని అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడే నందిని గారు ఒక షార్ట్ పెట్టారు. ఏడ్చే వాళ్ళు ఎవరని ఉన్నారు అంటే కూతురు ఆవిడ సంభాషణ అనమాట. అది సోషల్ మీడియాలో కిటీ పార్టీలో ఇలాంటి మనుషులు ఉంటారు అని చెప్పి ఆవిడ చేశారు. ఏదైనా తగాదా ఉంటే సమస్య పోయేటట్టు మాట్లాడుకోవాలి, కానీ దాన్ని పెద్ద చేసుకునేటట్టు ఇంకా ఎదుటి వాళ్ళని రచ్చగొట్టే విధంగా చేసుకోకూడదని అభిప్రాయం. ఇప్పుడే ఆవిడది ఒక యాపిల్ వీడియో గురించి మాట్లాడుతుంటే అందరూ ఏంటి అని చెప్పి మళ్ళీ వెళ్ళి చూసేస్తే దాంట్లో బ్యాక్ డోర్ నుంచి వెళ్ళి నేను కొనుక్కున్నాను యాపిల్స్, ఒక తెలుగువాడేయండి ఇంకో తెలుగువాడికి సహాయం చేయకుండా, తెలుగువాడికి ఇవ్వకుండా అని చెప్పి మాట్లాడటం స్టార్ట్ చేసి ఆవిడ ఇంకో మాట అన్నారు. నేను బ్రేకింగ్ న్యూస్, ఈ యాపిల్ పుచ్చిపోయినాయి, రండి మీ అందరు వీడియోలు చేయండి, సోషల్ మీడియాలో పడిపోండి, నా తరపున పోరాడండి, అందరూ డబ్బులు ఇస్తారు, అప్పుడు మీకు ఎంతో అంత పడేస్తాను, మీకు 100 రూపాయలు ఇస్తాను, కామెంట్ పెట్టినందుకు, ఇది పెట్టినందుకు 1000 రూపాయలు ఇస్తాను, 500 ఇస్తాను అని చాలా చీప్గా మాట్లాడారు ఆవిడ. అంటే ఇప్పుడు మేము వీడియోలు చేస్తుందంతా ఎవరి కోసమైనా అనుకుంటున్నారా? పోనీ మాకే వ్యూస్ వస్తాయని చేసుకుంటున్నాం అనుకోవచ్చుగా. మీరు ఎవరో 100 రూపాయలు ఇస్తారు, 500 ఇస్తారని చెప్పి ప్రతి ఇన్ఫ్లుయెన్సరు ఆ డబ్బుల కోసం కక్కుర్తిపడి చేస్తున్నారని ఎందుకు అనుకోవాలి? సరే బ్రదర్స్, మీరందరూ వీడియోలు చేస్తున్నారు, నేను మీ వీడియోలు చూసి చేస్తున్నాను, మీరు తక్కిన ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికీ మీరు ఆవిడ డబ్బులు ఇస్తున్నారు కాబట్టి ఇది ఆపేస్తే కనుక ఆవిడ ఇది ఎవరైతే స్టార్ట్ చేశారో అతనికి డబ్బులు ఇస్తారట. ఇస్తే అవన్నీ మాకు కూడా పంచండి, మీరు మీకు గనక వస్తే పంచితే మనందరం కలిసి గోశాలకు కానీ, ట్రస్ట్లకు కానీ, పేద పిల్లలకు కానీ, మనందరం నందూస్ వరల్డ్ నుంచి వచ్చిన డబ్బులు మనకి వీడియోలు చేయడం వల్ల ఆవిడ పిలిచి మన దగ్గర మాకు డబ్బులు ఇచ్చారు అని చెప్పి ఆవిడ తరపునే మనందరం దాన ధర్మాలు చేద్దాం. ఏమంటారు? కామెంట్లోకి వచ్చి కామెంట్ బాక్స్లో పెట్టండి. ప్రతి మనిషిని చీపుగా డబ్బుతో ముడిపెట్టి ఎలా మాట్లాడతారు? ఈరోజు మాట్లాడుతోంది ఒక యుద్ధం చేస్తుంది కూడా, ఎంత వ్యూస్ కోసము, ఎంత మాకు ఫాలోవర్స్ కోసం అయినా కూడా ఎంతో అంత సమాజ సేవ చేయాలని చెప్పే మాట్లాడుతున్నాం. ఆ అమ్మాయి బాధపడుతూ వీడియో చేస్తే అది వ్యక్తిపరచడంలో తప్పే ఉంది. మీ తరపు నుంచి మీరు కరెక్ట్ అయితే ఇదిగోండి ఆధారాలు, ఇవి జనాలకు చూపించండి, అయిపోతుంది. నేను పొద్దున వీడియోలో కూడా చెప్పింది అదే. మీ దగ్గర నిజంగా ఆధారాలు కనుక ఉంటే, మేము ఇలాంటి స్కాములు చేయలా, మాకే కంపెనీలు లేవు, మేము ఎవరిని తీసుకురాలేదు, వీళ్ళు మా మీద అభియోగాలు చేస్తున్నారని చెప్పేసేయండి. మీ హస్బెండ్ని మాట్లాడినివ్వండి అమ్మా, వాళ్ళు అదే అడుగుతున్నారు, మీ హస్బెండ్ని మాట్లాడినివ్వండి, మాట్లాడితే చెప్పేస్తాడు, అయిపోతుంది కదా ఆయన. అంతేకాకుండా మీకోసం హోటల్ దగ్గరికి వచ్చి బాధితులన్నీ కూర్చుంటే ఎలాంటి ఇది లేదు, ప్రయోజనం లేకుండా పోయింది పాపం, వాళ్ళు కలవడానికి కూడా లేకుండా. ఇంకోటి చెప్పాలి ఏమని అంటే, బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డబ్బులు ఇస్తే మీరు ఒకటి మాట్లాడుతున్నారు, బ్యాక్ డోర్ నుంచి వచ్చిన వాళ్ళు ఏం చేసినా ఏం చల్లదు, వాళ్ళు పోలీస్ కేసులు పెట్టినా లేకపోతే మీ మీద ఏమైనా యాక్షన్ తీసుకున్నా వాళ్ళు కూడా ఊరు వదిలేసి వచ్చేయాలి. పాపం వీసాలు లేక ఏమీ లేక వాళ్ళ తినక చాలా ఇబ్బందులు పడుతున్నారు. అమ్మాయి పెళ్లి క్యాన్సిల్ అయింది, ఫాదర్కి హార్ట్ అటాక్ వచ్చింది, ఇన్ని ప్రాబ్లమ్స్ అమ్మాయికి ఉన్నప్పుడు మీ తరపు నుంచి కనుక నిజంగా మోసం జరిగితే ప్లీజ్ అండి దయచేసి వాళ్ళందరినీ ఆదుకోండి.
వాళ్ళందరి దగ్గర తీసుకున్న డబ్బులు ఏదైనా ఉంటే కనుక దయచేసి కట్టేసేయండి. ఇలా వీడియోలు చేసే వాళ్ళందరూ డబ్బులు తీసుకుని వీడియోలు చేస్తున్నారనే మాట వెనక్కి తీసుకుని సారీ చెప్పండి, బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరికి ఫ్యాషన్ అయిపోయింది. ఎవడన్నా ఒకళ్ళ గురించి ఇబ్బంది కలిగి వీడియో చేశామంటే డబ్బులు తీసుకుని చేస్తున్నారా అని చెప్పి అడుగుతున్నారు. ఇలాంటి మాటలు మాట్లాడితే బహిరంగ క్షమాపణ చెప్పాలి, లేకపోతే అనవసరంగా ఇబ్బందులు కలిగే పరిస్థితులు వస్తాయి. ప్రతి ఒక్కరు డబ్బులు తీసుకుని ఎలా చేస్తారండి? అందరికీ డబ్బుల మీద ఆశ ఉందని ఎలా ఉంటుంది చెప్పండి? మీకు లగ్జరీ లైఫ్ అనుభవించే మెంటాలిటీ మీది కాబట్టి బిజినెస్ క్లాస్లు ఎక్కుతారు, నెక్లెస్లు చేయించుకుంటారు, డైమండ్ నెక్లెస్లు చేయించుకుంటారు, ఇల్లు కొనుక్కుంటారు, వాకిలు కొనుక్కుంటారు, అన్నీ చేసుకుంటారు. అందరికి ఎక్కడి నుంచి వస్తుంది? అందుకోసం అని చెప్పి ఇలా ఎవరో జనాల మీద వీడియోలు చేసుకుని బతికి డబ్బులు తీసుకుంటారు అనే మాట పుట్టించడం అనేది చాలా పెద్ద మాట. అది మీకు చిన్న మాట అనిపించవచ్చు, ఇది చాలా పెద్ద మాట. ఇంకోటి ఆవిడ మాట్లాడుతున్నారు ఏమని అంటే చాలా చిన్న విషయంగా తీసుకుంటున్నారు వాళ్ళు. ఎదురు వాళ్ళు బాధలు పడుతూ వీడియోలు పెట్టి వాళ్ళ వల్ల మేము నష్టపోయాము అనే మాటని వాడు చాలా చిన్న విషయంగా తీసుకుంటున్నారు. మరి ఎందుకని వాళ్ళకి తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారా తప్ప అర్థం కావట్లేదు. నిజంగా జరగకపోతే చక్కగా బయటకు వచ్చి చెప్పేసి హాయిగా ప్రశాంతంగా ఉండండి. రేపు వీళ్ళు బిగ్ బాస్కి వెళ్ళొచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్. మనం చూస్తాం ఇట్లా వైరల్ అయిన వాళ్ళందరూ బిగ్ బాస్లో ఫేమ్ అవుతున్నారు, ఇంకా 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 అర్జేస్తారు. మొన్న మంగ్లీ చూసాం, ఒక 20 రోజులు పోరాటం చేస్తాం, దాని తర్వాత సమస్య పోతుంది. ఎవరు పోరాటం చేస్తారు? ఎవరు చేయరు కదా. అందుకనే వాక్కును వాళ్ళే ఊరుకుంటారు అనుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు బయటకు వచ్చి ప్రజలకు న్యాయం చేయాలని ఎవరు అనుకోవట్లేదు ఈ రోజుల్లో. అది పరిస్థితులు. అందుకని వీళ్ళ మెంటాలిటీ కూడా అలాగే అనిపిస్తుంది. ఇంకోటి, మీరు కూడా స్కామ్లో ఉన్నారా అంటున్నారు. నేనేం స్కామ్లు చేస్తానండి? హౌస్ వైఫ్ని, ఇంట్లో ఉంటాను. నాకేం అవసరం స్కాములు చేయడానికి? నాకేమైనా పొళ్ళు అమ్ముకుంటానా, పచ్చళ్ళు అమ్ముతానా, లేకపోతే చీరలు అమ్ముతానా, నగలు అమ్ముతానా, లేకపోతే నేను కొనుక్కునేమన్నా ఈ రోజు మీకు చూపించానా? ఏం చేస్తామని స్కాములు చేస్తాం? ఎవరో చేశారు స్కాములు అని చెప్పి అందరినీ ఆ దోవ కట్టకూడదు. నేను చాలా ఉద్యమాలు పోరాటాలు కూడా ఇన్ఫ్లుయెన్సర్ల గురించి చేస్తున్నాను. మనం ఒక ఇల్లు కట్టుకోవాలంటే 10 ఏళ్ళు 20 ఏళ్ళు సంవత్సరం ఒక యుగం సరిపోతుంది. అలాంటిది ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ సంవత్సరానికి 4-5 ఇళ్ళు కడుతూ ఉంటారు, కొంటూ ఉంటారు, నగలు కొంటారు, అవన్నీ కొంటుంటారు. ఎక్కడి నుంచి వస్తున్నాయి వీళ్ళకి డబ్బులని క్వశ్చన్ చేసే దాంట్లో మొదటిదాన్ని నేనే. అర్థమైందా? ప్రజలు డబ్బులు తీసుకోవాల్సిన అవసరం కానీ, ప్రజల్ని ఇబ్బంది పెట్టాల్సిన విషయం కానీ మేము చేయకూడదు, చేయను కూడా. ఆ పనులు ఎప్పటికీ తప్పులు. ఇంకోటి, ప్రజలకు ఏదైనా ఉపయోగపడే పనులు కార్యక్రమాలు చేయాలి. కానీ సోషల్ మీడియాలోకి వచ్చిన తర్వాత ఇలా ఎలా పడితే అలా ప్రజల డబ్బులు దోచేసుకుని ఇలా స్కాలర్షిప్లు ఇస్తామనో, లేకపోతే ఇలా స్పాన్సర్షిప్ ఇస్తామనో, లేకపోతే మా కంపెనీలో జారండనో, ఇలాంటివన్నీ చేయకండి స్కాములు ప్లీజ్ అండి. అక్కడ పెద్ద పెద్ద శిక్షలు ఉంటాయి రుజువు అయితే కనుక. ఇంకోటి కూడా ఆవిడ మాట్లాడుతున్నారు ఆ వీడియోలని, డబ్బులు తీసుకున్న వాళ్ళు అంటున్నారు. అందరూ డబ్బులు మీకులాగా డబ్బు కావాలని ఎవరు కోరుకోరండి అనవసరంగా. అలాంటి స్కాములు తీసుకుని చేసిన డబ్బులు కూడా అవసరం లేదు. దయచేసి బాధితులకి న్యాయం చేయండి. ఇంకోటి కూడా చెప్పాలి మీ గురించి. మొన్న మీరు వెళ్ళినప్పుడు కూడా ఊరి దగ్గరికి వెళ్ళలేదు, చేయలేదు, మీ మామగారి మీద కేసులు ఉన్నాయి, మీ వారి మీద కేసులు ఉన్నాయని జనం చెప్తున్నారు. అలాంటివి ఏవీ లేవని చెప్పి మీరు బయటకు వచ్చి చెప్పుకుని చక్కగా మీ వీడియోలు మీరు చేసుకోవచ్చు. మీ వీడియోల నుంచి వచ్చే డబ్బే మీకు బోర్డంతా. మళ్ళీ మీరు ఎదుటి వాళ్ళని ఇట్లా ఇబ్బంది పెట్టి చేసి ఇవన్నీ ఎందుకంటారు చెప్పండి? అనవసరంగా ఫారెన్లో ఉన్నామంటే చాలా డిగ్నిఫైడ్గా ఉంటాను, నేర్చుకోండి. ఓకేనా? ప్లీజ్ ప్రజలందరికీ ఆ డబ్బులు ఏమన్నా కనుక నిజంగా స్కాములు గురై కనుక తీసుకుని ఉంటే ఇచ్చేసేయండి. కనీసం మీరు ఆ డబ్బులు ఇచ్చేదాకా పోరాటం మాత్రం ఆపేదైతే ఏం లేదు. అన్న మీ అందరికీ ఏమైనా డబ్బులు ఇచ్చుంటే కనుక మాకు కూడా పనిచేయండి. గోశాలకు కానీ అనాథాశ్రమానికి కానీ నందూసి వాళ్ళ నుంచి వచ్చినాయి మనకి డబ్బులు, వాళ్ళు పంచారు ఈ వీడియోలు చేయడం వల్ల అని చెప్పి మన దగ్గరుండి వాళ్ళ పేరు చెప్పి మరి డబ్బులు ప్రజలకు అందజేద్దాం. ఈసారి నుంచి మీరు ఎవరికన్నా నిజంగానే ఇలా డబ్బులు ఇచ్చి వీడియోలు చేయమంటే ఖచ్చితంగా ప్రజలకు చెప్పి మన ఫాలోవర్స్ అందరికీ చెప్పి డబ్బులు తీసుకుని వీడియోలు చేద్దాం. ఆ డబ్బులన్నీ వాళ్ళ పేరుతోనే మనం సోషల్ మీడియాలో ఖర్చు పెడదాం. చేసే వీడియోలన్నీ అవి అనుకోమాకండి. మనుషులు వీడియోలు చేస్తుంటే డబ్బులు తీసుకుని వీడియోలు చేస్తున్నారంటున్నారు. వాళ్ళకి న్యాయం జరిగేదాకా చేయాలనండి. ఫారెన్ వెళ్ళి సెటిల్ అవ్వాలని, డబ్బు సంపాదించాలని, ఉద్యోగం చేయాలని, అమ్మా నాన్నని బాగా చూసుకోవాలని ప్రతి ఒక్కళ్ళు చాలా కోరికలు కలలతో వెళ్తారు. ఇలా చాలామంది ఏజెంట్ల ద్వారా, ఇలాంటి వాళ్ళ ద్వారా, లేకపోతే బోళ్ళని ఫ్లైట్ టికెట్లు పెట్టించి అవి రాక వీసా రిజెక్ట్ అయ్యి ఎన్నో ఇబ్బందులు పడి పాపం ఫారెన్ ట్రిప్పు క్యాన్సిల్ అయిన వాళ్ళు ఉన్నారు, వెళ్ళలేక. ఎంఎస్ చేస్తూ ఇలాగా స్కాములు ఇరుక్కున్న వాళ్ళు ఉన్నారు. అనవసరంగా మన భారతదేశంలో పుట్టి పెరిగి మీరు కూడా చదువుకుని ఇలా మన ఇండియన్స్ అని తెలిసిన తర్వాత కూడా వాళ్ళని మోసం చేస్తే కనుక అది మంచి పద్ధతి కాదండి. ప్లీజ్ మీ అందరూ నిజంగా
మంచిగా వాళ్ళ దగ్గర తీసుకున్న డబ్బులు ఇచ్చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఓకేనా?